హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము రోజువారీ రాశి ఫలాలలో మేషరాశి వారి గురించి తెలుసుకుందాం. ఇక అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో మొదటగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోదు. మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో అవసరం. ఇక మేషరాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే దైవ దర్శనాలు చేసుకుంటారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి కాబట్టి తగిన విధంగా సంసిద్ధమై ఉండండి. అలాగే ముఖ్యమైన కార్యక్రమాలన్నీ కూడా కొంత మందకొడిగా సాగే అవకాశం కనిపిస్తుంది. ఇక మేషరాశి వారు తమ సంతాన ఉద్యోగ ప్రయత్నాలు కొంత ఫలించే అవకాశం తక్కువగా కనిపిస్తుంది. ఇక స్వల్ప అనారోగ్య సమస్యలు వేధిస్తాయి. ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు మేలు చేస్తుంది. అలాగే చేపట్టిన పనులలో ఆటంకాలను ఎదుర్కొంటారు. ఆర్థిక ఇబ్బందులు అధిగమించడానికి నూతన రుణ ప్రయత్నాలు అయితే చేస్తారు. ఇక మేషరాశి వారికి ఈరోజు మానసిక అశాంతి అనేది ఏర్పడుతుంది. ఆర్థిక నష్టాలు అత్యధికంగా కనిపిస్తున్నవి. ఇక ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో వారికి వాహన ప్రమాద సూచనలు ఉన్నవి కాబట్టి తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోండి. అలాగే ధనాదాయం సరిపోకపోవడం వలన మీరు రుణాలు చేయవలసి వస్తుంది. అలాగే రుణ ఒత్తిడులు కూడా ఉంటాయి. ఇక ఉద్యోగ నష్టం, విద్యా నష్టం కూడా కనిపిస్తుంది. విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారు కాస్త జాగ్రత్తగా ఉండవలసిన సమయంగా చెప్పవచ్చు. ఇక ఈరోజు ఎవరైతే విదేశీయానం చేయాలనుకుంటున్నారో వారు వాటిని వాయిదా వేయడం మంచిది. ఎందుకంటే అడుగడుగున ఆటంకాలు ఎదురయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇక వివాహ విషయంలో కూడా తప్పుడు సమాచారం అందుతుంది. ఇక అనేక రకాల నష్టాలను ఈరోజు మేషరాశి వారు చూడవలసి వస్తుంది. అలాగే మేషరాశి వారికి బంధుమిత్రులతో కారణం లేకుండానే వివాదాలు ఏర్పడతాయి. ఇక మీరు తీసుకునే నిర్ణయాలలో ఏమాత్రం తొందరపడినా మీరు నష్టపోవాల్సి వస్తుంది. అలాగే ఆరోగ్యపరమైన చికాకులు తప్పవు. ఆర్థిక పరిస్థితి మొత్తంగా చూసుకుంటే మందగిస్తుంది. అలాగే ఈరోజు వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క అంచనాలు అనేవి తారుమారవుతాయి, అంటే ఫలించవు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి పని భారం తప్పకపోవచ్చు. ఇక పారిశ్రామికవేత్తలకు, చిత్ర పరిశ్రమ వారికి ఒత్తిడిలు అనేవి పెరుగుతాయి. విద్యార్థులు అనుకున్న ఫలితాలు సాధించడం కొంత కష్టతరంగానే ఉంటుంది ఈరోజు. అలాగే మహిళలకి మొత్తంగా చూసుకుంటే నిరుత్సాహమే మిగులుతుంది. ఇక మేషరాశి వారికి ఈరోజు అదృష్ట రంగు గోధుమ వర్ణం, ప్రతికూలమైన రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 4. ఈరోజు మేషరాశి వారు లక్ష్మీ అష్టోత్తర శతనామావళి అలాగే సుబ్రహ్మణ్య అష్టకాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.